ప్రైజ్ ది లార్డ్. నా పేరు జెరోజా. నేను శాంతినగర్ ప్యారిష్ నుండి వస్తున్నాను. లాస్ట్ సండే పడిపోయినా, రోడ్ మీద పడిపోయి చాలా దెబ్బ తగిలింది. చెయ్యి లేపలేక నొప్పితో బాధపడుతున్నా వారం రోజుల నుండి. ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా నొప్పి ఉండే, కానీ ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రైజర్లు చాలా మంచిగా అయిపోయింది అనమాట. చెయ్యి లేపలేకుండే, చాలా విపరీతంగా నొప్పి ఉండే అనమాట. నా పేరు లూర్ద్ మేరీ. నాకు ఫైబ్రాయిడ్ ఉండింది. తర్వాత ఫాదర్ వచ్చి శాంతినగర్ ప్యారిష్లో ప్రేయర్ చేసినప్పుడు నాకు ఫైబ్రాయిడ్ లేదు. ఇప్పుడు నాకు 15 సంవత్సరాల హై బీపీ ఉండే. నేను 1 మంత్ నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నాను. నాకు దేవుడు స్వస్థత ఇచ్చిండు. ఇంకా నాకు చాలా మిరకలు ఆయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి. నా భర్త కూడా సడన్గా హై బీపీ అయిపోయినాయి. ఆయన కూడా ఒక కాలు పడిపోయిండే. నేను ఇక్కడ వచ్చి ప్రే చేస్తున్నా. ప్రార్థన తర్వాత ఆయన కాలు చేతులు కూడా బాగైంది. నాకు దేవుడు చాలా చాలా మిరకలు, చాలా స్వస్థత ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు వేరోనిక. బంజారాస్ వచ్చాను. నాకు వారం నుంచి చాలా గ్యాస్ ట్రబుల్ నుంచి నాకు కడుపులో బాగా నొప్పి ఉండే. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన ఆరాధన సమయంలో కూడా నేను నొప్పితో ఇక్కడ కూర్చాను. ఫాదర్ క్రిస్రాజ్ ఇక్కడ వచ్చిన బ్లెస్సింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడ లేను, కింద వెళ్ళిపోయిన నొప్పి గురించి. కానీ ఇక్కడ వాక్యం వినుకుంటా, వాక్యంలో లీన్ అయ్యి నేను పూజలో పాల్గొన్నప్పుడు నా కడుపులో ఉన్న నొప్పి, ఆ గ్యాస్ ట్రబుల్ వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ కరుణ ప్రసన్న ఫ్రమ్ జూబ్లీ హిల్స్. మొన్న లాస్ట్ ఫ్రైడే డిగ్రీ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, అయితే దానికి ముందు నేను ఇక్కడ స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చాను. ప్రేయర్ కార్డు కూడా తీసుకున్నా. ఇంకా 3 సబ్జెక్ట్స్లో మంచి 90 అబవ్ రావాలని ప్రేయర్ చేశాను. కానీ దేవుని కృప వలన 80 అబవ్ వచ్చాయి. కరెక్ట్గా 87, 86, 80లోనే వచ్చాయి. నేను అనుకున్న దానికంటే దేవుడు తన చిత్తాన్ని నాలో నెరవేర్చినందుకు దేనికి థ్యాంక్స్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా 14 మెంబర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మా మమ్మీతో ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నదాన్ని. ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశాను. నేను ఈ సాక్ష్యం చెప్తున్నానంటే ఎస్ఐ కృప, ఫాదర్స్ ప్రేయర్ అంతే. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ విక్టోరియా ఫ్రమ్ జూబ్లీ హిల్స్. 5 years బ్యాక్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ లెఫ్ట్గా ఉండిపోయింది. చాలా టైం నేను అప్లై చేశాను, కానీ కుదరలేదు. ఎగ్జామ్ రాయటానికి నాకు కుదరలేదు. ఒకసారి సెంటర్ నాకు తెలీదు. ఇంకొక టైంలో నేను హాల్ టికెట్ ఈవినింగ్ 5 o'clock తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock నా ఎగ్జామ్. నేను 10 o'clock వెళ్ళి నెట్లో చూస్తే ఆ టైంకి ఎగ్జామ్ రాయాల్సింది నేను. ఇంకా ఆ టైంలో కూడా నేను రాయలేకపోయాను. బట్ నాకు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా నేను లా ఎంట్రన్స్ రాశాను, గ్రూప్స్ రాశాను అండ్ రైల్వేస్ కూడా రాశాను. బై ది గాడ్ గ్రేస్ వాళ్ళు సర్టిఫికేట్స్ అడగొద్దు అనుకున్నాను. అడిగినా కానీ నా దగ్గర ప్రెసెంట్గా ఎన్ని ఉన్నాయో అన్ని పంపించేశాను. కానీ నాకు వాళ్ళు హాల్ టికెట్ పంపించారు. నేను ఆ ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకున్నాను, రాశాను. మంచి మార్క్స్తో నేను లా ఎంట్రన్స్లో స్టేట్ ర్యాంక్ అండ్ రీజనల్ ర్యాంక్ వచ్చింది. అండ్ గ్రూప్స్ కూడా నాకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను. అండ్ 1 more, నేను లాస్ట్ మార్చ్లో అప్లై చేసుకున్నప్పుడు నేను ఎగ్జామ్ అటెండ్ చేస్తే నాకు మొత్తం ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ పెనాల్టీతో సహా 5 years లేట్ అయినందుకు పెనాల్టీ నాకు టోటలీ 3,000 వేశారు. 3,000 రూపీస్ పే చేశాను, కానీ నేను ఆ ఎగ్జామ్ రాయలేదు. నేను అదే టైంలో వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి, నేను ఎగ్జామ్ రాయలేదు, ఇలా నాకు సెంటర్ తెలియదు అని చెప్తే ఆమె నేను రిఫండ్ ఇస్తానమ్మా, నెక్స్ట్ మళ్ళీ మార్చ్లో అప్లై చేసుకోండి అని అన్నారు. మార్చ్లో అప్లై చేసుకున్నాను. మమ్మీ ప్రేయర్ చేసింది, దగ్గరలో పడాలి, తెలిసిన ఏరియాలో పడాలి అనుకుంది. బేగంపేట్ కాలేజ్లో పడింది. అండ్ 5 years తర్వాత సిలబస్ మారాలి. నేను ఒక్క క్లాస్ కూడా నేను అటెండ్ చేయలేదు. నాకు ఏసీయ జ్ఞానంతో నేను రాశాను, 70%తో నేను పాస్ అయ్యాను. థ్యాంక్ యూ జీసస్. మహాకృపకు ఊటే అయిన యేసు క్రీస్తుని పరిశుద్ధ నామమున కుమికూడిన దేవుని బిడ్డలారా, మీ అందరినీ యేసు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని కృప ఎండిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన వెదక్కు బిడ్డలకు దేవుడు తన కరుణను, కృపను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేస్తూ ఉంటున్నారు. విలాప గీతం 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మహిమగల వాక్యమును మనం చదువుతున్నాం. ఆమేన్. కానీ దేవుని కృప, దేవుని అనుగ్రహం మనకివ్వబడినను ఆ దేవుని పట్టుకొని ఆ ప్రభులో జీవించటం మన చేతిలో ఉన్నది. దేవుడు మనల్ని రక్షించున్నాడు తన కృప చేత. కానీ ఆ కృపను పొందుటకై, ఆ కృపలో జీవించుటకై ఆయన్ను పట్టుకొని మనం ముందుకు సాగిపోవాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనము భర్తను కోల్పోయిన
ఒక విధవరాలను కూర్చి మనం చదువుతున్నాం. ఆ స్త్రీకి వేరు ఎవరు లేరు. తన చిన్న కొడుకుతో ఆమె జీవిస్తుంది. దేశంలో భయంకరమైన కరువు. వాక్యం చెప్తుంది 146వ కీర్తన 9వ వచనం, ప్రభువు పేదలను, అనాథులను, వితంతువులను ఆయన కరుణించి కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 38లో మనం చదువుతున్నాము, మరియు 34:18 చదువుతున్నాము. దేవుడు విరిగి నలిగిన వారికి దగ్గర ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా అనాథ, పరదేశి అని సాతాను చెప్పవచ్చు. లేదు, ప్రతి ఒక్కరిని దేవుడు తన గొప్ప ప్రణాళికతోనే ఈ లోకములో కొన్ని కార్యాలు చేయుటకై మిమ్మల్ని ఎన్నుకొని మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయన ఉంచి ఉన్నారు. నీ ప్రభుని మీరు పట్టుకున్నారంటే మీరు ఏ స్థితిలో ఉండినను మీరు దేవుడు కలిసి రక్షణ కార్యమును మీరు చేయగలరు. మీరు తలంచవచ్చు, నేను పేదవాడను, నేను పొలంలో పని చేస్తున్నాను, నేను కూలి పని చేస్తున్న వ్యక్తి, నన్ను ఇలా దేవుడు దీవిస్తారయ్యా, నన్ను ప్రేమిస్తున్నారా? నాయనా, దేవుడు నీ ద్వారా నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ రక్షణము, జీవము కలగాలని నిన్ను ఎన్నుకొని అక్కడ నిన్ను తన బిడ్డగా ఉంచినారు. నువ్వు ప్రభుని చూచి ప్రార్థింపగా, మోకరించి ఏడ్చి ప్రార్థింపగా దేవుని శక్తి నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఏమేం కావాలో అవి అన్నీ దేవుడు నీ ద్వారా దయచేస్తాడు. నువ్వు అందరికీ దీవెనగా ఉంటావు. అందరికీ నువ్వు తలగా ఉండావే కానీ తోకగా ఉండవు. ఇది దేవుడు తన బిడ్డలకు ఒసగుతున్న మహిమగల ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆ స్త్రీ ఇంటిలో కొద్దిగా పిండి, కొద్దిగా నూనె, దానితోనే చివరి రొట్టె తయారు చేసుకొని ఆమె కొడుకు తిని తర్వాత చనిపోవాలని తలంస్తున్నారు. కానీ కరుణగల దేవుడు వారిని వదలలేదు. దానికి బదులుగా తన దైవజన్ని ఎలియా ప్రవక్తను ఆయన పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన దేవుడు ఎప్పుడూ మనతో ఆయన ఉంటున్నాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, నేను ఇదిగో నీ ఇంటి తలుపును తట్టుచున్నాను, నువ్వు తెరచావంటే నీతోనే ఉంటాను, నీతో పూజిస్తాను. అవును, దేవుడే ఆమెతో పూజించుటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ ఆ దైవజన్ని స్వీకరించింది. దేవుడు పలుకుతున్నాడు, నిన్ను నేను ఆశీర్వదించాలంటే నీకు నేను ఏమిచ్చానో దాన్ని దేవునికి ఇవ్వటానికి, దైవజన్నికి ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు చేస్తున్న రొట్టెలో మొదటి రొట్టెను దైవజన్నికి ఇవ్వము. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎప్పుడు మనల్ని ఆశీర్వదించుటకై, ఇప్పుడు మనం ఏం విత్తనం వేస్తున్నామో దాన్ని ఆశీర్వదించుకొని దీవించి మనల్ని ఇంకా ఇంకా అభివృద్ధి పరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఇక్కడ చూస్తున్నాము ఆ స్త్రీ దేవుని స్వరమును ఆలకించిందని 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. దేవుడు ఆమెతో మాట్లాడాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనాథగా ఉన్నావా? ప్రభుని వెదక్కు, ఆయన నీతో మాట్లాడతాడు. రెండవది, ఆ స్త్రీ దేవుని మాటకు విధేయత చూపించింది కనుక ఆ ప్రవక్త చెప్పినట్లే మొదటి రొట్టెను తయారు చేసి దైవజన్నికి ఇచ్చి మళ్ళీ వచ్చి చూస్తుంది. ఆ పిండి అదే లెవెల్లో ఉన్నది, ఆ నూనె అదే లెవెల్లో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆమె అర్పించినమ్మ, దేవుని వాక్యమును విని దానికి విధేయత చూపించిన స్త్రీ, దైవజన్నుతో జీవిస్తున్న స్త్రీ. కానీ ఒక్క పని మాత్రం ఆమె చేసినట్లు బైబిల్లో రాయపడలేదు. ఏమనగా దేవుని స్తుతించి ఆరాధించటం, దేవుని మహిమలో లీనమైపోవటం, దేవుని ఆత్మ అభిషేకముతో దేవుని మహిమతో నింపటం. దేవుడు మిమ్ములను నన్ను పిలిచినది, మన జీవితంలో అద్భుత కార్యములను ఆయన చూపించేది ఎందుకంటే, వాక్యమును మీకు నేర్పించేది ఎందుకంటే, మనం ఆయన ఆత్మలో ఎదగాలి, ఆయన అభిషేకంలో ఎదగాలి, ఆత్మ వసగు అభిషేకం మహిమలో ఎదగాలి.
ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. కానీ దేవుని ప్రియమైన బిడ్డ, ఈ స్త్రీని కూర్చి మనం చూస్తున్నాము, ఆమె తన ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ చూడండి, మనం ఎవరైనా సరే మనకు కూడా ప్రేమ, మనకు కూడా సంతోషం తప్పకుండా కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. కానీ ఈ స్త్రీని చూస్తున్నాం, దైవజనుడు ఆమె ఇంటి పైన ఉన్నాడు. ప్రతిరోజు ఆమె అద్భుతం చూస్తుంది. కానీ దేవుని వెదక్కకుండా ఉండుటకు ఒక కారణం అక్కడ కనబడుతుంది. 17వ అధ్యాయం 18వ వచనంలో ఆమె దైవజనుతే పలుకుతుంది, అయ్యా, నా పాత పాపమును తెలియచేయుటకు నువ్వు వచ్చినావా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనుడు నీ ఇంట్లో ఉండవచ్చు, ప్రతి దినము నీవు అద్భుతాలను చూడవచ్చు. నీవు ప్రభులో లీనమవ్వలేదంటే, నీవు ప్రభుని వెదక్కలేదంటే, ఆ ప్రభుని సన్నిధిలో సమాధానంలో ఎదగలేదంటే, ఆ ప్రభులో నీవు ఆనందించలేదంటే, ఆ ప్రభు నీ కోసగు జీవితమును నీవు కొనియాడలేదంటే దుష్టుడు నీ వెంట వస్తాడు. వితౌట్ గాడ్, సర్వింగ్ గాడ్ is dangerous. You will be in the hit list of Satan. ప్రభు లేకుండా దేవునికి సేవ చేయటం చాలా భయంకరమైన కార్యం. ఇక్కడ దైవజనునికి అన్నం పెడుతుంది, కానీ దేవునితో ఎదిగినట్లు మనకు ఇక్కడ ఆధారం లేదు. దానికి బదులుగా ఆమె ఏం చెప్తుంది? ఓ దైవ కుమారా, దేవుని పేరిట వచ్చినవాడా, నా పాత జీవితమును తెలియచేయుటకు నువ్వు వచ్చినావా? హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం పవిత్ర వాక్యంలో చూస్తున్నాము. కానీ ఆ దైవజనుడు అదే ఇంట్లో ఉన్నాడు, దేవునితో కలిసి జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్నాము, ఈ స్త్రీ దైవజనుడు ఇచ్చిన ఆ రొట్టెను పూజిస్తుంది. దేవుని అద్భుతం వలన దొరకిన ఆ పిండితో రొట్టె చేసి తన కుమారుని పోషిస్తుంది. కానీ ఆ కుమారుడు జబ్బు పడి ఆయన మంచంలో ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆమెను విడిచిపెట్టారా? లేదు. 17వ అధ్యాయం 9వ వచనం పలుకుతుంది, దేవుడు ఆమెతో మాట్లాడి ఈ దైవజనికి అన్నం పెట్టమని చెప్పాడు. హల్లెలూయా. దేవుని స్వరమును వినియుడది, అద్భుతాలు చూస్తుంది. దేవుడు ఆమెను ప్రేమించి పోషిస్తున్నాడు, దాన్ని గమనిస్తుంది. ఎంతోమంది కరువులో వారు చిక్కుకొని నశించిపోతున్నారు, కానీ ఈమెను దేవుడు పోషిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఎంత ఇచ్చినా, ఎంతగా ఆశీర్వదించినను దానిలో కాదు మన జీవితం ఉన్నది. మనం దేవుని వెదకాలి, దేవుని ప్రేమించాలి, అప్పుడు మనం జీవిస్తాము. అందుకే కీర్తన 34లో మరియు మనం మొదటి రాజుల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాము, నీవు ప్రభుని వెదక్కావంటే ఆయన తప్పకుండా నీకు కనబడతాడు. కానీ నువ్వు నిన్ను వెదక్కుతున్న ప్రభుని వెదక్కలేదంటే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని అనుగ్రహం మనమందరికీ ఇవ్వబడుతున్నది. ఆ అనుగ్రహమును మనం ఉపయోగించుకొని, ఆ ప్రేమను గుర్తించుకొని ఆ ప్రభులో ఎదగాలి. 2వ తిమోతి 1:6లో పౌలు అన్నాడు, దేవుడు మనకిచ్చిన అభిషేకం చిన్న రవ్వ వంటిది, దాన్ని పెద్ద జ్వాలగా మార్చాలి. దాన్ని విడిచిపెట్టి మనస్సును ఎక్కడెక్కడో ఇచ్చేసామంటే అభిషేకంను కోల్పోవటానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాము, సౌలు మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో తాను పొందుకున్న అభిషేకమును ఆయన కోల్పోగానే దుష్టాత్మ ఆయన్ని పట్టి పీడించింది. హల్లెలూయా. దైవజనుడు తన ఇంట్లో ఉన్నారు, కొడుకు ఎలా మంచంలో పడిపోయాడు. దేవుడు ఇచ్చిన రొట్టెను తినిన కుమారుడు చివరిగా చనిపోతున్నాడు. ఇది ఎట్లు సాధ్యం? అందుకే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో దైవజనుడు ఇట్లు పలుకుచున్నాడు. 6వ వచనం, అయ్యా, నిన్ను పట్టుకోవటానికి
ఎందుకు నేను మేల్కొని ఉండలేకపోయాను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాము. దేవుని శక్తిని పొందిన సంసోన్ దేవుని అభిషేకమును కోల్పోయాడు, దేవుని అనుగ్రహమును కోల్పోయాడు. కనుక విరోధులు వచ్చి ఆయన కన్నులను తీసివేశారు. ఘోరమైన మరణమును ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. మనం మత్తయి సువిశేషంలో చదువుతూ ఉన్నాము 10వ అధ్యాయం 4వ వచనంలో, మరియు లూకా సువిశేషం 22వ అధ్యాయం 3వ వచనంలో యూదాసు ఇస్కరియోతు దేవుడిచ్చిన అనుగ్రహమును కోల్పోయి ఉరి వేసుకొని చనిపోయాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ స్త్రీని జీవితాన్ని చూస్తున్నాము. ఆమె జీవితం, అయ్యో, దేవుని అనుగ్రహమును పొందింది, దేవుని స్వరమును ఆలకించింది. దైవజనుడు ఆమె ఇంట్లో ఉంటున్నాడు. ప్రతిరోజు దేవుడు ఆమెను పోషిస్తున్నాడు. తన ఇంట్లో ప్రతిరోజు అద్భుతము చూస్తూ ఉంది. అయినను ప్రభుని వెదకకుండా, ప్రభుతో సహవాసం చేసుకోకుండా తన కుమారుని కోల్పోయినప్పుడు సాతాను ఆమె జీవితాన్ని పట్టి పీడిస్తున్నాడనే రహస్యమును మనం తెలుసుకుంటున్నాము. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ జీవితం ఎలా ఉన్నదని నువ్వు గమనించలేదంటే నీవు ఎంతగా వాక్యం వినవచ్చు, నీవు ఎంతగా కానుక ఇవ్వవచ్చు, నీవు ఎక్కడెక్కడికో వెళ్ళవచ్చు. కానీ నీ ఆత్మ జీవించలేదంటే నువ్వు చనిపోతావు. అందుకే 3వ యోహాను 2వ వచనంలో దైవజనుడు యోహాను చెప్పాడు, నీ ఆత్మ జీవించినట్లే నీవు అన్ని విధాలుగా జీవిస్తావు. అందుకే మత్తయి 16వ అధ్యాయం 26వ వచనంలో యేసయ్య అన్నాడు, మానవుడు లోకమంతా సంపాదించి దేవుని కృపను ఆశీర్వాదమును కూడా పొందుకొని తన ఆత్మను ఆయన చూడలేదంటే ఆయన జీవితం వ్యర్థం. నీ ఆత్మకు బదులుగా దేవుని సన్నిధిలో నీవు నిలబడుతున్నప్పుడు ఏమి ఇవ్వగలవు? నీ భర్త నీ కోసం మాట్లాడగలడా? నీ బంగారం నిన్ను రక్షించునా? లేక నీవు కట్టిన ఇల్లు నిన్ను కాపాడునా? లేదు. నీవు స్వయముగా దేవుని ముందు నిలబడి జవాబివ్వాలి. హల్లెలూయా. దేవుడు కరుణామయుడు, కృపామయుడు. మరోవైపు ఆయన నీతిమంతుడు. మర్చిపోకండి. హల్లెలూయా. దేవుని కృపలో, కృపా నీడలో నివసించే మనము ఆ కృపలో ఎదగాలి, ఆయన ప్రేమలో ఎదగాలి, ఆయన సహవాసంలో ఎదగాలి. ఆయన ఒసగే అభిషేకమును పొందుకొని నశించిపోతున్న లోకానికి మనం ఆయన ఇచ్చి ఆయనకు సాక్షులుగా నిలబడాలి. అందుకే దేవుడు అన్నిల మధ్యలో నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ఈరోజు ఈ వాక్యం ఇచ్చి బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ భర్తను, భార్యను, బిడ్డలను చూచి భయపడకు. వారి అధైర్యమును కూర్చి లేక దరిద్రమును కూర్చి నీవు భయపడకు. నీలో ఉన్న దేవుడు అందరినీ పోషించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నిన్ను రక్షించి నీ ద్వారా ఎంతో మందిని దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీవు మోకరించి 2 చేతులను పైకి లేపి, దేవా, నీవు నా దేవుడవు, నీకు స్తోత్రం. నేను దరిద్రముగా ఉండటం నీకు ఇష్టం కాదయ్యా, నాలోని దరిద్రమును యేసు నామమున వెళ్ళగొడుతున్నానని నీవు ప్రార్థించు. దరిద్రం మాయమైపోతుంది. నీ దేవుడు సజీవుడైన దేవుడు. నీ ఆటంకాలను, ఆవేదనను తొలగించి నిన్ను అనుగ్రహములో జీవింపచేయుటకు ఆయన వచ్చినాడు. హల్లెలూయా. కానీ ఆ దేవుని వెదకకుండా ఆ స్త్రీ తన కుమారుని కోల్పోయి ఆమె ఏడుస్తుంది. మనం వాక్యములు చదువుతున్నాము 17వ అధ్యాయం 18వ వచనం. ఆమె దైవజనుని 2 ప్రశ్నలు అడుగుతుంది. మొదటిది, అయ్యా, నువ్వు ఎందుకు నా కొడుకును చంపేశావు? హల్లెలూయా. దేవుడు లేకుండా దేవునికి సేవ చేయటం, దైవజనులను పోషించటం చాలా డేంజరస్ పని అని ఆమెకి తెలియట్లేదు. దేవునికి సేవ చేయటం మాత్రం కాదు, దేవుడు మనకిచ్చిన పిలుపు ఆయన తెలుసుకోవాలి, ఆయన్ను ప్రేమించాలి. అందుకే కథోలిక సంఘంలో కటికిసం అని ఒకటి ఉన్నది. చిన్నపిల్లలు అందరూ నేర్చుకోవాలి. అక్కడ వారు నేర్చుకున్న మొదటి లెసన్ ఏమనగా, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించానో ఆయన్ని తెలుసుకొనుటకు, ఆయన్ను ప్రేమించుటకు, ఆయనకి సేవ చేయుటకని ఆ పుస్తకంలో రాయబడి ఉన్నది. అవును,
మనమందరము ఆ దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి, ఆయనకు సేవ చేయాలి, ఆయనకు సాక్షులుగా ఈ భూమిలో నిలబడాలి. హల్లెలూయా. రెండవది, ఆ స్త్రీ పలుకుతుంది, అయ్యా నా పాత జీవితమును, నా పాపపు జీవితాన్ని అందరికీ తెలియచేయుటకు నువ్వు వచ్చినావా? హల్లెలూయా. ఎట్లండి? ఆ దైవజనుడు కూడా అదే ఇంట్లోనే కదా ఉన్నాడు. ఒక్కరోజు కాదు, 3 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు. కానీ ఎలియా దేవునితో కలుసుకొని, దేవునితో ఐక్యమై, దేవునిలో ఆనందించి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, దేవుడిచ్చిన అభిషేకమును ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి దానిలో ప్రతిరోజు ఎదుగుతున్నాడు. ఇఫ్ యు డోంట్ యూస్, యు విల్ లూజ్. If you don't use the anointing God has given to you, the grace He has given to you, you will lose it. Hallelujah. Hallelujah. దేవుడు నీకిచ్చిన అనుగ్రహమును నీవు ఉపయోగించలేదంటే, దానిలో ఎదగలేదంటే అది నీ నుండి మాయమైపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూస్తున్నాము, ఆమె ఇటువంటి కార్యములు చేసినను ఆ దైవజనుడు మాత్రం ఆమె పలికిన దాన్ని పట్టించుకోలేదు. మన జీవిత పయనంలో లోకమేమో చెప్పవచ్చు, కానీ దేవునితో ఐక్యమై ఉన్నవారు, దేవుని స్వరమును ఆలకించేవారు ఆ దేవుని శక్తి చేతనే ముందుకు సాగిపోతారు. కనుక ఆయన ఏం చేశాడు? ఆ శవమును, చనిపోయిన బిడ్డను నాకివ్వమా అని తన చేతిలో ఎత్తుకున్నాడు. దేవునితో లీనమైన వారు కీడులు వారిని జయించుటకు అనుమతింపరు. రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం పలికినట్టు కీడులను మేలు చేత, దేవుడిచ్చిన అభిషేకం చేత జయిస్తారు. ఆ బాబును తీసుకున్నాడు. ప్రతి దైవజనుడు, ప్రతి దేవుని బిడ్డ ఈ లోకంలో ఉన్న సమస్యలను, శోధనను, వేదనను, మరణించే దాన్ని తన చేతిలో ఎత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇది మన పిలుపు. సమస్యల మధ్యలో దేవుడు నిన్ను ఉంచినాడా? ఎందుకంటే ఆ చనిపోయిన దాన్ని జీవముతో లేపుటకు దేవుడు నీలో ఉన్నాడు. ఆ కార్యం నువ్వు చేయాలని అది అనుమతించవచ్చు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం పలుకుతుంది, యేసు క్రీస్తుని జీవముతో లేపిన అదే ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను కూడా జీవముతో లేపుతాడు. నువ్వు కూడా అందరినీ జీవముతో లేపుతావు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, ఆ దైవజనుడు ఏం చేశాడు? ఆ బాబుని పై గదికి తీసుకొని పోయాడు. పై గది దేవునితో జీవించే జీవితం, ప్రార్థనా జీవితం. పై గదిలో శిష్యులు వేచి ఉన్నప్పుడు అమ్మ మరియతో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పై గదిలోనే పునీత పేతురు గారికి దర్శనం దొరికింది. అవును, పై గది దేవునితో మనం చేస్తున్న సంబంధానికి అది గుర్తు. ఎలియా ఆ చనిపోయిన ఆ బాబుని పై గదికి తీసుకొని పోయాడు. మూడవది, ఎలియా ఏం చేస్తున్నాడు? ఆ బాబుని తన మంచం మీద ఉంచుతున్నాడు. ఆయనకున్నదంతా ఆ ఒక్క మంచమే. ఆ మంచం మీద ఆ శవమును ఉంచిన ఆయన మళ్ళీ దాంట్లో నిద్రపోలేడు. కానీ తన దగ్గర ఉన్నదంతా దేవుని మహిమ కోసమే అని ఎరిగినవాడు. కనుక తన మంచమును కూడా దేవుని మహిమపరచుటకే ఆ శవమును దానిలో ఉంచుతున్నాడు. నాలుగవది, తన చేతులను పైకి లేపి తను నిందిస్తున్న స్త్రీ కోసం, మరణించిన బాబు కోసం ఏడుస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ జీవిత పయనంలో ఏమేం మరణ స్థితిలో ఉన్నదో దాన్ని కూర్చి భయపడకు. సజీవుడైన దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకంటే నీవు కూడా మరణం నుండి జీవమును ఈ లోకానికి చూపించాలని నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను పిలిచి ఉన్నాడు. ఐదవది, ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఆ బాబుని అక్కడ ఉంచి ఆయన ఆ బాబు మీద పడి తన ఊపిరిని ఆయనకు పోస్తున్నాడు. ఎందుకంటే మనం పొందిన ఊపిరి ప్రభు నుండి వచ్చినది. ఆయన మనలో పని చేస్తున్నాడు. ఈ సత్యమును ఎరుగుతున్న వారు ధన్యులు. వారు మాత్రమే తనలో ఉన్న దేవుని శక్తిని, జీవమును పరులకు ఇవ్వగలరు. ఆయన అట్లనే ఆ బాబు మీద పరండి తన ఊపిరిని పోసినప్పుడు ఆ బాబు జీవముతో లేస్తున్నాడు.
జీవముతో లేపబడిన ఆ బాబుని తీసుకొని వచ్చి ఆ స్త్రీకి ఇచ్చేస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆ స్త్రీ పలుకుతుంది, అయ్యా నువ్వు దైవజనుడని ఇప్పుడు నాకు అర్థమవుతుంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుందని ఆయన్ని కూర్చి సాక్ష్యం చెప్తుంది. బిడ్డ, నీ గూర్చి లోకం ఏం సాక్ష్యం పలుకుతుంది? అదే నీవు దేవునిలో పొందుకుంటున్న గొప్ప బహుమానం. హల్లెలూయా. కానీ చూడండి, 18వ అధ్యాయంలో చూస్తున్నాము, దేవుడు ఎలియాతో మాట్లాడి నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళిపో అంటున్నాడు. అనుగ్రహ గడియలో అద్భుతాలను చూసింది. దేవునితో జీవించటమే మన పిలుపు, మన జీవితం అనే రహస్యమును ఆమె తెలుసుకొనింది. తర్వాత ఎలా జీవించిందో మనకు తెలియదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని అనుగ్రహం మనమందరి జీవితంలో వస్తుంది. స్వీకరించుకోండి, జీవించండి. ప్రార్థిస్తాం. మహాకృపకు ఊటైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏం లాభమన్నావు? నీ ఆత్మ జీవించినట్లే నీవు అన్ని విధాలుగా దీవింపబడతావన్నావు. ఆత్మ చనిపోయినా జీవితమే వేస్ట్. ప్రభువా, ఆ స్త్రీ అన్నీ పొంది, అభిషేకము పొంది, నీ అనుగ్రహమును పొంది, దైవజన్ని పొందుకొని అయ్యో తన్ను తాను కోల్పోయింది. నీలో ఎదగలేదు, నీలో ఆనందించలేదు, నిన్ను పట్టుకోలేదు కనుక తన కుమారుని కూడా ఆమె కోల్పోయింది. కానీ కృపగల దేవుడు నీవు ఆ బిడ్డను మళ్ళీ జీవముతో లేపి ఆమెకు ఇంకొక అవకాశం ఇచ్చి, జీవితం అనేది ప్రభుని తెలుసుకొని, ప్రభుని ప్రేమించి, ప్రభునకు సాక్షిగా నిలబడటంలోనే ఉన్నదని రహస్యమును తెలియచేసి ఆయన అక్కడ నుండి పంపివేశావు. ప్రభువా, ఇక్కడ ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో నింపుమయ్యా. నిన్ను తెలుసుకోవాలి, నీతో లీనమవ్వాలి. నీవిచ్చే శక్తితోనే ఇక లోకంలోని ప్రతి దుష్ట శక్తిని వెళ్ళగొట్టాలి. వేదనను, వ్యాధులను, దరిద్రమును వెళ్ళగొట్టాలి. నీ శక్తితోనే ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నావు. నిన్ను పట్టుకొని మేల్కొని ఉండుటకై మా అందరినీ అభిషేకించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ రూప? అయ్యో, నడుమ వేదనతో ఉన్న రూప దేవుడు నిన్ను తాకి గుణపరుస్తున్నారు. మోకాళ్ళ నొప్పితో మంచంలోనే ఉండిన ఆ కృపావతిని దేవుడు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎవరు? మైకిల్ మీ 2 తొడలో భయంకరమైన వేదన. ఇదిగో యేసు క్రీస్తుని నీ దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించడం మాత్రం కాదు, ఆయన్ను ప్రేమిస్తాను అని నీవు మాట ఇస్తున్నప్పుడు ఆ వేదన నుండి దేవుడు నిన్ను తొలగిస్తున్నారు. నాతో కలిసి ప్రార్థించే ప్రతి బిడ్డను తల నుండి అరికాళ్ళ వరకు వారిని నీ దివ్య రక్తముతో కడుగుమయ్యా. వారి జీవితంలో ఆడుకుంటున్న ప్రతి దుష్ట శక్తిని యేసు నామమున నేను బంధిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ మహిమలో, నీ అభిషేకములో జీవించాలని ఆశించే యేసయ్యా, వారందరినీ దీవించుము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి నీ ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.